హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మా అక్క కొడుకు వంశీది ఆగస్టు 15న జన్మదినం రోజు, దాని పుట్టినరోజు. అందుకని నైటు జరుపుకుంటున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరికి బర్త్డే ఉంటుంది. చాలా మంచి రోజున, అందుకని అందరు చాలా మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాను. మా అక్కకు 3 కొడుకులు. ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్నది పెద్ద కొడుకు. పక్కన రెడ్ కలర్ టీషర్ట్ ఉన్నది ఈ మధ్యలో కొడుకు. ఇంకోడు చిన్నోడు ఉన్నాడు. వాళ్ళది అయిపోయింది, ఈ రోజున వింది. అందుకని ఒక కేక్ ఈరోజు ఖాళీగా ఉన్నా కూడా చాక్లెట్ పంచేద్దాం అనుకున్నాం, కానీ ఇట్లా చేయకూడదు జన్మదినం రోజు అని. ఈరోజు అయితే మంచి రోజు అని కేక్ తెచ్చి మరీ కోపిస్తున్నాం. ఈ రోజున ప్రతిరోజు మా అక్కలు తన కొడుకుది పుట్టినరోజు జరుపుకుంటారు. ఎందుకంటే ఆగస్టు 15 అని ఖాళీగా ఉండకూడదని ప్రతిసారి జరుపుకుంటారు అన్నమాట. అందుకని ఈసారి కూడా జరుపుకుంటున్నారు. మా బావ అయితే కేక్ తినిపిస్తున్నాడు. మా అక్క అయితే మా బావ మీద కోపం అవుతుంది. తినిపి కానీ ఇట్లా ఫేస్ మీద పోయకు అని మా బావని తిడుతుంది. మా అల్లుడైతే చిన్నగా నోరు తెరిచి తింటున్నాడు. పెద్దగా చేయమంటే సిగ్గుపడుతున్నాడు. ఈరోజు బర్త్డే అందరి ముందు ఇలా చేసుకున్నందుకు. యాక్చువల్గా తను ఇప్పుడు కాలేజ్ చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్ అనమాట. ఈరోజు జన్మదినం ఉంది కాబట్టి బర్త్డే ఇంకోటి, అందుకని 3 అన్నదమ్ముల్ని హాస్టల్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు బర్త్డే ఉన్నందుకు ఇక్కడ పిలుచుకొచ్చి బర్త్డే అయితే చేస్తున్నాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు 3. మా అక్క అయితే ముఖం మీద పోయకు, నాకు కోపం వస్తుంది అంటుంది, కోపడుతుంది. చూడండి, ఇప్పుడైతే అమ్మ నాన్న దిగడం అయిపోయింది. ఇప్పుడు అన్నదమ్ములు అన్నతో ఫోటో దిగుతారు, కేక్ కోపిస్తారు. యాక్చువల్గా కేక్ చాలా కూల్ అయిపోయింది అనమాట. చాకోబార్ కేక్, కూలింగ్ కేక్ తెచ్చినాం. అది ఒక 2 గంటల దాకా ఫ్రిడ్జ్లో పెట్టగానే అసలు మొత్తం కరగడానికి 2 మినిట్సే తక్కువ ఉంది, అంత కూల్ అయిపోయింది. వాళ్ళ తమ్ముడు అనమాట, తనతో చిన్నోడు. వీడు అందరికంటే చిన్నోడు అనమాట. ఫస్ట్ అన్న తమ్ముడు తినిపించినాకనే మిగతా వాళ్ళు తినిపించాలని రూల్స్ అంటే నేనే చెప్పిన అనమాట. వీడు పిన్ని కొడుకు, అంటే మా చిన్న అక్క కొడుకు. పేరు మేమైతే ముద్దుగా సోను అని పిలుచుకుంటాం. తన చెల్లెలు కూడా ఉంటుంది. ఈమెనే తన చెల్లెలు, పేరు మేఘమాల. ఇప్పుడు 2వ తరగతి చదువుతుంది. కేకు మొత్తం వంశీ అనే పేరు మీదనే వస్తుర్రు అందరూ. మా పెద్ద కేక్ పట్టిందిరా నాయన. ఎప్పుడు పెడతారని ఆశపడుతుంది తను. తొందరగా పెట్టింటే బాగుండే అని. టైం మాత్రం ఇప్పటికీ 11 అవుతుంది. ఇది మా ఇంకో అక్క కూతురు అనమాట, చిన్న కూతురు. అంటే నా పిన్ని వాళ్ళ కూతురు అనమాట. తను పెద్దగా తన సిస్టరు, ఇప్పుడు వచ్చిన పిల్ల సిస్టరు. కేక్ కూడా చాలా చిన్నగా తెచ్చిర్రు, 1 కేజీనే తెచ్చిర్రు. అసలు బయట వాళ్ళని ఎవరు విలువలేదు. ఎందుకంటే ప్రతిసారి చేస్తున్నాం కదా, అంత గ్రాండ్గా ఏం చేస్తలేం. మామూలుగా కేక్ కోస్తున్నాం. ఈ పండుగ రోజు ఆగస్టు 15 అని చిన్న 1 కేజీ తెచ్చిర్రు. మా కాడికే ఫ్యామిలీ వాళ్ళే తినేస్తున్నాం అనమాట. నేను ఇప్పుడైతే అందరు తినిపించడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎవరు తినిపిస్తారో చూద్దాం. కేక్ మాత్రం చాలా మిగిలింది. అందరికీ చిన్న పీసెస్ అయితే కట్ చేసి పెడదాం అంటున్నా. ఇప్పుడు ఫోటో కార్యక్రమం జరుగుతుంది. అందరూ చిన్న కొడుకు ఫోన్ చూస్తున్నాడు. ఏదో కేక్ పీస్ కట్ చేసి మా అక్క బావలు అయితే ఫోటో దిగుతారంట. బనీల మీద వచ్చి ఫోటో దిగుతున్నాడు చూడు మా బావ. అంగేసుకురామంటే యాక్చువల్గా అంటే డ్రింక్ చేసిండు కాబట్టి మాట ఇంటలేడు. అందుకని ఒక ఫోటో దిగుదామంటున్నాడు. ప్రతిసారి అయితే మంచి డ్రెస్ వేయించి దిప్పించిన, ఈసారి మంచిగా ఫుల్ తాగిండు. అందుకని కొంచెం మాట ఇంటలేడు. ఒక ఫోటో అయితే తీసేద్దాం. ఫ్యామిలీ ఫోటో, ఇది ఫ్యామిలీ ఫోటో. అందరు కలిసి వస్తుర్రు. మా బావనే బనీల మీద దిగుతుంటే ఇది యాక్చువల్గా
ఒక కామన్ ఫోటో అన్నమాట. తను నా భార్య సింధు. లాస్ట్లో వచ్చి కేక్ తినిపిస్తుంది. ఇప్పుడైతే కేక్ కట్ చేసినది మొత్తం అందరికీ పెట్టేద్దాం. నేనైతే వీడియో తీస్తాను కాబట్టి నేనైతే పెడతలేను, మా అల్లుడిని పెట్టమంటున్నాను. తీయండి మొత్తం అంతా తీయండి. సరిపోతుందో చాలామంది ఉన్నాం కానీ ఇప్పుడు కట్ చేసి పెడదాం అందరికీ. ఈరోజైతే మనం ఇంటికాడనే ఉండి ఈరోజు మా వైఫ్ తుగ్గుడ అనే ఊరికి తీసుకుపోయినా. ఆడ పోయి తనకు నచ్చిన సామానాలని కొనిపించుకొని ఈరోజైతే ఇంటికాడైతే ఖాళీగా అయితే లేను అసలు. మొత్తం ఇంకా తనకి ఏదేదో కొనిపించి తర్వాత ఇక్కడ షాహీన్ నగర్ అని ఉంటుంది, ఆడ ఒక 2 డ్రెస్సులు అయితే కొనుక్కున్నాను నేను. కొనుక్కొని మొత్తం ఎంత 1500 పడ్డది. అది కొనుక్కున్నా. తర్వాత వచ్చి మా అల్లునికి కేక్ ఎట్లా తీసుకురా అని మా బావ ఫోన్ చేస్తే కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చినాం. ఇంకా చాక్లెట్లు అవన్నీ కొనిపించుకొని వచ్చి కొంచెం ఒక 2 గంటలు అయితే పడుకున్నాం. ఏదోండి మొత్తం ఫేస్ మొత్తం ఎట్లనో ఈరోజు అసలు తిరిగి ఎట్లనో అయిపోయింది. ఇంకా మా అల్లుడు అయితే కేక్ పెట్టడం ఇంకా కాలేదనుకుంటా, కేక్ పెడుతూనే ఉన్నాడు. ఇంకా హాయ్ చెప్పురా, అందరికీ హాయ్ చెప్పు. అందరైతే మంచి ఆనందంలో ఉన్నారనుకుంటా. నేనైతే మా బావ కొత్త గ్లాసులో డ్రింక్ చేస్తున్నాడు. అసలు కొత్త గ్లాసా పాత గ్లాసా అని తెలియకుండా తాగేస్తున్నాడు. బావ కొత్త గ్లాస్ అంటే ఆవు కదరా కొత్త గ్లాసు, అమ్మ ఈరోజు కొత్త గ్లాసు కేకు అన్నీ అంటున్నాడు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. కేక్ మాత్రం అందరికి అయిపోయింది. మిగిలిన కేక్ మా బావలు ఈరోజు శుక్రవారం శనివారం తిన్నారనమాట, అందుకని అయితే కొద్దిగా ఉంచేసుకున్నాం మేము. ఇంకా ఎల్లుండి మా అక్క బావాళ్ళు తినేస్తారు. నేనైతే ఇప్పటికాడికి మేము తింటాం కాబట్టి మేమైతే తినేస్తున్నాం. ఇంకా నా వీడియో అయితే నచ్చితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. తప్పకుండా అసలు లైక్ ఎవరు చేస్తలేరు, లైక్ కూడా చేసుకోండి. ఇంకా కేక్ పంచడం అయితే అయిపోయింది. ఇంకా కేక్ పంచి తినేస్తాం మేము. మా అల్లుడు చూడు ఒక దానిలో కాకుండా 4 దానిలో పెట్టిండు. నేను ఏమైందబ్బా ఇంత తక్కువ తెచ్చినా అని నన్ను తిడుతుర్రు అందరూ. అందరికైతే సరిపోయినాయి పంచడం అయితే. నేను కూడా ఒకటి తీసుకుంటా. మా వైఫ్ ఎక్కువ తినదు కాబట్టి కొద్దిగానే తీసుకుంటుంది. ఇంకా 3 మిగిలినాయి. మా బావ అక్కలు తినరు కాబట్టి కొద్దిగా అనుకోకుండా పెట్టేసినాం మేము. ఇంకా మేము తినడం అయిపోయింది. నాకు ఒకటి ఇవ్వండిరా, నాకు మర్చిపోయారు. వాడు కూడా తినడంట పెద్దల్లుడు. ఇంకా మాకైతే చిన్నపిల్లలు తాగాలని కూర్చుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఇంకా ఆగస్టు 15